కుట్టేస్తున్నాయి, పాములు కూడా తిరుగుతాయి. ఉదయం వచ్చి ఎతుకుదాం, ఇంటికి వెళ్దాం పదక్క. కాసేపు ఆగు ప్రసాదు, దొరకగానే వెళ్ళిపోదాం. తొందరగా కానీ అక్క. గుంట్రా పెంట అదిరిపోనాది. అరే ఏట్రా నువ్వు మాట్లాడేది? పెంట అదిరిపోవడం ఏట్రా? ఆ పెంట మీద ఉన్న గుంటరా ఈ టైంలో ఈడున్నది ఏ ఊరుదైంటది? ఏ ఊరుకుంటే ఏడెందుకుంటాదిరా? ఈ ఊరుకుంటే అది ఏ ఊరైతే మనకేటి, మనకు కావాల్సింది గుంట. భలే దొరికినది, రండిరా. ఏయ్ 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 గుంట. రే ఆగండి. ఏయ్ ఏయ్ రమ్మంటుంటే. పోరా. ఏడికి తప్పించుకుంటావే? ఆగవే. ఏడికి పోలేవే? ఏయ్, వదలకండ్రా ఈ పెట్ట. రాయే లేకరా, పైకి లేకరా. అక్క ఏటి చేస్తున్నావు అక్క? ప్లాస్టిక్ బాల్ కడుతున్నావేటక్క? సిద్ధ అన్నీ చూస్తావంటే ఇప్పుడు రండి. అది మనల్ని ఏం చేస్తుందా? రావే. మమ్మల్ని చేస్తావే నువ్వు? ఏయ్. లేవండి. ప్రసాదు, నీకేటి కాలేదు కదా? నాకేటి కాలేదు కానక్క. ఈ ప్లాస్టిక్ బాల్ తో ఎట్టా కొట్టినావక్క? బరువు కూడా ఉండదు అది. వాళ్ళకి అంత గట్టిగా దెబ్బలట్టా తగిలాయి. అయ్యి నాన్న కొట్టిన దెబ్బలు కాదు ప్రసాదు, నా ఫిజిక్స్ కొట్టిన దెబ్బలు. అంటే అంటే లా ఆఫ్ కన్వర్జేషన్ మొమెంటం. P = mv. m అంటే మాసు, v అంటే వెలాసిటీ. P = mv అనే సూత్రాన్ని అప్లై చేసి కొట్టాను. నాకేటి అర్థం కాలేదక్క. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మాస్ అంటే ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగం. మాస్ మరియు వెలాసిటీ కలిపితే వస్తువు యొక్క మొమెంటం పెరుగుతాది. అంటే ద్రవ్య వేగం పెరుగుతాది, బలంగా తగులుతాది. అబ్బా ఇప్పుడు అర్థమైనదక్క. నీ గోల్డ్ మెడల్ తెలివితేటలు ఏడు ఉపయోగించినావన్నమాట. మరి త్రిష వస్తుందని చెప్పావు కదా, షూర్ గా వస్తుందా? పక్కాగా వస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది. ఏమో మ్యాడీ, ఇంట్లో నుంచి తప్పించుకుందామంటే తాతయ్య అడ్డుపడ్డారు, దారిలో తప్పించుకుందామంటే మళ్ళీ తాతయ్య అడ్డుపడ్డారు. ఇప్పుడెవరు అడ్డుపడతారోనని భయంగా ఉంది. రే, నిజంగా వస్తుంది కదరు? త్రిష వచ్చినట్టుందక్క. మాట్లాడు మాట్లాడు. ఎక్కడున్నావు త్రిష? మీ ఇంటి బ్యాక్ సైడ్ అనుకుంటా. నువ్వు పెట్టిన లొకేషన్ లోనే ఉన్నాను మ్యాడీ. వచ్చేసావా? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే అక్కని తీసుకొస్తాను. ఓకే మ్యాడీ, తొందరగా వచ్చాయి. నన్ను ఎవరైనా చూస్తే లేనిపోని ప్రాబ్లం కదా. నువ్వేం భయపడకు, ఇది పల్లెటూరు. ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు, ఎవ్వరూ నిన్ను చూడరు. సరే సరే, తొందరగా వచ్చాయి. ఓకే ఓకే, తను వచ్చేసింది. రే, మీరిద్దరూ వెళ్ళి అందరూ పడుకున్నారో లేదో చూసిరండి. సరే అత్త, వెళ్ళండి. ఎవరిది కారు? పెద్దయ్య గారి ఇంటి వెనక ఈ కారు ఎవరెట్టారు? ఈ కార్ని చూస్తుంటే పెద్దయ్య గారి ఫ్యామిలీకి సంబంధించింది కానట్టుందే. ఈ టైంలో అందరూ నిద్రపోతుంటారు అని మ్యాడీ చెప్పాడు. ఇదెవరు దయ్యంలా చూస్తుంది? అక్క, డబ్బులున్నాయి కదా,
ఉన్నాయిరా, నా టెన్షన్ అంతా తాతయ్య గురించే. ఏమవుతుందో. అక్క నువ్వు తాతయ్య గురించి ఏమీ ఆలోచించుకో, అన్నీ నేను చూసుకుంటాను. అత్త అందరు పడుకుని పోయారు. సింధు ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు. నా ఇయర్ పాడ్స్ నాకు కావాలి, లేకపోతే మా తాతయ్యకి చెప్తాను. ఈ ఇయర్ పాడ్స్ మీ కాడే ఎట్టుకుని నాను పడేసినానని చెప్తారా? మీరు నన్ను ఆట పట్టించాలని అనుకున్నారు. దాన్ని నాను సీరియస్గా తీసుకుని ఇంత పొద్దు వరకు ఎతికి దొరకలేదు అని చెప్పడానికే ఏడుకొచ్చినాను. మీరు నన్ను ఆట పట్టించిన కేవలం మీరు పెద్దయ్య గారి మనవడని ఒగ్గెత్తున్నాను. ఇదిగోండి మీ ఇయర్ పాడ్స్. వదినా, మేకప్ కిట్ లేదని మీరేటి బాధపడకండి. మీ పెళ్లిలో మిమ్మల్ని నాన్ రెడీ చేస్తాను. సిటీ మేకప్ లేవి పనికి రానంత అందంగా రెడీ చేస్తాను. అయ్యయ్యో, పెద్దయ్యకి కషాయం పెట్టి ఇవ్వాలి, నన్ను వస్తాను. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఈసారి నన్నెవ్వరూ అడ్డుకోలేరనుకున్నాను. ఈ శ్రీలక్ష్మి అడ్డుకుంది. నాకు అర్థమైపోతుందిరా, ఈ పెళ్లి నుంచి నన్నెవ్వరూ తప్పించలేరు. ఇక నా బతుకంతా ఈ పల్లెటూరులోనే. ఇది ఫిక్స్. నాకు అర్థమైంది. సింధు, సింధు, అక్క ఇదంతా ఇయర్ పాడ్స్ వల్లే జరిగింది మ్యాడీ. నువ్వు ఆ ఇయర్ పాడ్స్ గురించి తనకి చెప్పకుండా ఉండుంటే ఆ లక్ష్మి ఇక్కడికి వచ్చేదే కాదు, మనకు అడ్డుపడేదే కాదు. ఈ పాటికి సింధుని మనం ఊరు దాటించేసి ఉండేవాళ్ళం. మొత్తం చెడగొట్టేశావు.